బ్రహ్మాండమైనటువంటిది. చూస్తే చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్తాడు, అభివృద్ధి అంటే ఎంత బ్రహ్మాండంగా ఉండాలా, నేను ఎంత చేశాను, నేను అంత బ్రహ్మాండంగా చేశాను అని చెప్పి. మమ్మల్ని వెళ్తే అసలు ఆ కుటుంబాలకు ఏమి జరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆకాశంలో విమానంలో తిరిగి ఎక్కడో దిగి మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఈరోజు చాలా ఇళ్లు వెళ్ళాం, వెళ్తే పాపం సాధారణంగా ఆహ్వానించారు, శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు. మారుపోయిన సురేందర్ ఇంటికి వెళ్ళాం. పాపం ఆ కుటుంబం ఈరోజు ఇల్లు కట్టుకొని నిలదొక్కోగలిగాము అంటే, నేను డ్రైవర్గా చాలా సంవత్సరాలు పనిచేశాను, నాకు ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదు. ఈరోజు నా భార్య, ఈరోజు ఆమె పేరు పాపం సుమ, మారుపోయిన సుమ, ఆమె డయాలసిస్ పేషెంట్. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం ప్రారంభించాడు. నాకు ఇళ్ల స్థలం ఇచ్చారు, నేను ఇల్లు కట్టుకుని నా భార్య ఆరోగ్యం బాగలేకపోయినా సరే ఈరోజు సొంత ఇల్లు నిర్మించుకొని నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మరొక బిడ్డ శ్రీజ, ఆ అమ్మాయికి 8 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. పాపం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దగ్గర నుంచి స్కేటింగ్ లో మొత్తం గోడకంతా పెట్టుకుని ఉంది. అటువంటి బిడ్డ ఈరోజు స్వయంగా చెప్పింది, సార్ జగనన్న వచ్చేంత వరకు మేము అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళం, ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మేము సొంత ఇంటి సాకారం చేసుకున్నాం, సంతోషంగా ఉన్నాం, మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు మాకు అవకాశం ఏర్పడిందని చెప్పి ఆ బిడ్డ 8 వరల్డ్ రికార్డులు సాధించినటువంటి బిడ్డ ఈరోజు సంతోషంగా, మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా పాపం ఎటువంటి అవకాశం లేక, వసతి సదుపాయాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. అదే చంద్రబాబు నాయుడు అటువంటి బిడ్డకి కనుక ఏదన్నా 10 రూపాయలు సహాయం చేస్తుంటే పతాక శీర్షికన రాయించుకుని ఉండేవాడు. అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయడం తప్ప ప్రచారం అలవాటు లేదు. కాబట్టి ఈరోజు మేము వెళ్ళిన దాకా పాపం ఆ బిడ్డల గురించి మేము తెలుసుకోలేకపోయాం. ఆ బిడ్డ వచ్చి ఆ ఫోటోలన్నీ చూసి అడిగితే చెప్పింది, నాకు 8 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి సార్, నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి ఆ బిడ్డకి స్కేటింగ్. అటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ చేయగలిగేటువంటి బిడ్డ ఈరోజు ఈ కాలంలో ఇళ్ల స్థలం ఇచ్చినంత వరకు పాపం ఆ బిడ్డకి ఇల్లు లేదు, ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. కాబట్టి అదే విధంగా ఈరోజు పాపం టైల్స్ చేసుకునేటువంటి వ్యక్తి మస్తాన్ చెప్పాడు, 4,000 5,000 అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం, ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఈరోజు హ్యాపీగా, కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంట్లో సంతోషంగా ఉంది నా కుటుంబం అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మాకు ఇల్లు వచ్చింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక బిడ్డ వెళితే రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన IIITలో సీట్ వచ్చింది, ఇడుపులపాయలో నేను IIITలో చదువుకుంటున్నాను, మాకు ఇల్లు ఇచ్చాడు జగనన్న, ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చాడు, ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉన్నామని చెప్తుంది. అంటే విద్య విషయంలో, వైద్య విషయంలో ఉండేటువంటి దానికి ఆర్థికంగా వెనకబడినటువంటి నిరుపేదలు గూడు అవసరం అని చెప్పి ఒక నీడను కల్పించినటువంటి వ్యక్తి, అన్ని విధాల అండగా నిలిచినటువంటి వ్యక్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. అటువంటిది ఈరోజు ఎక్కడ కూడా ఒక్క ఇంటి స్థలం ఇవ్వకుండా ₹1 పాపం కట్టుకున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళితే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము దత్తత తీసుకుంటాం, ఎవరో పామాయిల్ వచ్చి కడతామన్నారు, ఇంకొకళ్ళు వచ్చి కడతామని చెప్పారు, బూడిద దోలేరు తప్ప దీన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిరుపేదైనటువంటి గిరిజనులకి పాపం చంద్రమోహన్ రెడ్డి గిరిజనుల గురించి మాట్లాడతాడు తప్ప వాళ్ళకి ₹1 ఖర్చు పెట్టాడు. కారణం ఏమిటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజు 15,000 రూపాయలు ఇచ్చాం గిరిజనులకు సంబంధించి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి డబ్బిస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, సో వీటికి ఏం కమిషన్ రాదు. అందుకని సైకిల్ తీసిస్తే ఆ సైకిల్ డీలర్ ఉన్నాడే, ఆ డీలర్ కమిషన్ ఇస్తారు. అందుకని వీళ్ళకి ఇల్లు కడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ వచ్చేటువంటిది ఎత్తుక్కొని ఆడ సైకిల్లో మరొక వస్తువో మరొక కిట్టో లేకపోతే అంగన్వాడీ వాళ్ళ కిట్లు ఆడైతే ఆ కొనుగోలు చేసినటువంటి వాడి దగ్గర కమిషన్ వస్తుంది. కాబట్టి ఆ పనుల్లో ఉంటాడు తప్ప నిరుపేదల గురించి నువ్వు ఆలోచన చేసిన తర్వాత నువ్వు ఇవ్వడం తప్పనిలే, ఇవ్వు. తమ లక్కుడి గురించే బాధపడుతున్నావు, కంపెనీలు ఇచ్చిన దాని గురించి సంతోషంగానే ఉంది, తమరి వ్యవహారమే బాగలేదు. తమరు ఎంతసేపటికి సైకిల్ డీలర్ల దగ్గర కమిషన్ మాట్లాడుకుని సైకిల్ ఇచ్చి చూశారని నేను సిఎస్ఆర్ నిధులతో చాలా పనులు ఉన్నాయి చేయాల్సినటువంటిది చేయండి. సమాజంలో ఈరోజు నిరుపేదలకు సంబంధించి ఇల్లు కట్టించమండి, వాళ్ళకి పాపం గూడు కల్పించండి, శాశ్వతమైనటువంటి పనులు చేయండి, ఇబ్బంది లేదు. దానితో పాటు మీరు సైకిల్ ఇచ్చుకున్న ఇబ్బంది లేదు, ఇంకేదన్నా ఇచ్చుకున్న ఇబ్బంది లేదు, తమరు ₹10 తిన్నా ఇబ్బంది లేదు మాకు. కానీ మొత్తం నేను మింగేస్తాను గుడిలో లింగాన్ని అని చెప్పి పాపం నిరుపేదలకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటిదే, ఆ ప్రక్రియ మానుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.